వెల్కమ్ టు వేదశ్రీ బుట్టబొమ్మ. ఈరోజు వేదశ్రీ డేరింగ్ అండ్ డాషింగ్ చేసిందండి. సో ఏం చేసింది, ఎలా ఎంజాయ్ చేసిందో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సరే పద డాడీ షాపింగ్కి వెళ్దాం. ఇక్కడ ఇటు డాడీ ఇక్కడ ఉన్నారు, దక్కం పద పద డాడీ దగ్గరికి రా. ఇక్కడ నానా దక్కం హియర్ అక్కడ ఎలా వెళ్తావు? ఇక్కడ మమ్మీ కలర్ కావాలి, ఎలా అడుగు రెడ్ కలర్ కావాలని. గో సరే పద అడుగు. రెడ్ కలర్ వాచ్ కావాలా నీకు? రెడ్ కలర్ నచ్చింది అక్కడ అన్ని వాచ్లు. నీకు అప్పుడే వాచ్ షాపింగ్ చేసుకుంటున్నావా? తను షాపింగ్ తను చేసుకుంటుందా? అవన్నీ పెద్దవాళ్ళు ఉన్నానా, కిడ్స్ అక్కడ ఉన్నాయి. వేదా ఏంటి ఏంటి వాట్ యూ వాంట్? ఆచి వెళ్దామా? ఐస్ క్రీమా? ద డాడీని అడుగు. నో మనీ, నో మనీ అంట. ఏం కలర్ కావాలి నీకు? సీ హియర్, ఏ చూపించు మమ్మీకి. ఎల్లో కలర్ నచ్చిందా? అటు వెళ్ళిపోకూడదు, దా వెళ్ళి వాళ్ళ డాడీకి చూపిస్తుంది. నాన్న అది నచ్చిందంటే పెట్టుకొని వచ్చి. వేదా నువ్వు షాపింగ్ చేసుకున్నావా? హెయిర్ బ్యాండ్ ఎల్లో కలర్ నచ్చిందా నీకు? పెట్టేస్తానండి. ఎవరు నాన్న? వేదశ్రీ దా దా బయటకు వచ్చేనా? నో 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 తిడతారు. అదిగో ఆంటీ వస్తున్నారు. దా 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 వచ్చి. నో నానా పప్సా? టక్ టక్ చేయి నువ్వు. మా మేడం చాలా బిజీగా ఉన్నారా? వేదా వేదా వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నా అని అడుగుతున్నావా? వాడు టాయ్ నాన్న, హీఈస్ నాట్ హ్యూమన్ బీయింగ్, హీఈస్ అ టాయ్. డాడీ దగ్గర లయనా? ఓకే. ఏం టాయ్ కావాలి? పెట్టే. టైగర్ వద్దా? సరేలే అక్కడ పెట్టే, మమ్మీకి ఇచ్చే, మమ్మీ పెడుతుంది. వాట్ యూ వాంట్? ఏంటో కావాలి సెలెక్ట్ చేసుకో. అయ్యయ్యో నీ దగ్గర పాప ఉంది కదా ఆల్రెడీ, వద్దు పాప. ఇప్పుడు అన్నీ నువ్వు సర్దేస్తావా? అన్ని టాయ్స్ ఎందుకు నీకు?
వేదా స్లిప్ అయ్యి నన్ను స్లిప్ చేయొద్దు పద. ఓన్లీ 1 టాయ్ సెలెక్ట్ చేసుకో. 3 టాయ్స్ ఇవ్వరు, ఓన్లీ 1 టాయ్ ఇస్తారు. ఏం కావాలి? ఒక్కటి, ఏదైనా ఒక్కటే, ఓన్లీ 1 టాయ్ సెలెక్ట్ చేసుకో. ఏం కావాలి? పెంగ్విన్ కావాలా? అయితే అది పెట్టే. పాప పెట్టేసి వచ్చేయి. పాప ఎక్కడ తీసావు? నా మమ్మీకి ఇచ్చే, మమ్మీ పెట్టేస్తుంది. దా వచ్చే, చాలు పెంగ్విన్ చాలు. ఓకే పద పద, ఇక్కడ డాడీ దగ్గరికి వెళ్దాం పద. ఓకే వేసుకో, నెక్లో వేసుకో మరి. పద చాలు ఇంకా. పెంగ్విన్ వద్దా మరి? పెంగ్విన్ నోనో. టెడ్డీ బియర్, టెబ్బీ కాదు టెడ్డీ. తెలుగు వేదా. సే హాయ్. హాయ్ చెప్పు. వేదా నేను ఇప్పుడు నేను కిట్టు నేను. చూస్తున్నారు కదా, నాకు అసలు డ్రైవింగే రాదు. ఇది మనము అది కాదు నువ్వు, అది కాదు నువ్వు. స్టీరింగ్ తిప్పి మనం తీసుకువెళ్ళాలి. స్టీరింగ్ నువ్వే తిప్పాలి. స్టీరింగ్ తిప్పు, ఇటు ఇటు. కిందనది బ్యాటరీ అనుకున్నాను. అందుకే ఇటు సీఎంఆర్ డోర్ కామెడీ అయిపోయింది. మళ్ళీ తీసుకున్నారు అనమాట. వేద మొహం. వేద హాయ్ చెప్పు. మీ అమ్మాయిని మూసేస్తున్నారు మీరు. సరే మీ అమ్మాయిని మూసేస్తున్నారు. అసలు ఒక్క దాంట్లో మీ అమ్మాయి రాలేదు. మీరు డ్రైవ్ చేయొద్దు. ఓకే బాయ్ వేదా. అమ్మోన్ చల్లగా ఉందా? పాప ఏడుస్తుందా? డాడీ మధ్య మధ్యలో తినేస్తున్నారా? మరి మమ్మీకి ఇప్పుడు మేడంకి హ్యాండీ కావాలంట.
స్కూల్ కంటే వెళ్ళిపో. స్కూల్లో దిగును దిగలా కట్టేయండి, స్టోర్ కేసు కట్టేయండి. నిన్ను ఇక్కడ ఉంచేస్తారు కదా, మాట్లాడుకో, పంపించరు. వేద బ్లూ కలర్ రావట్లేదు నాన్న. బ్లూ కలరే వస్తుందండి. క్యాండీ వేద, యూ వాంట్ క్యాండీ? బ్లూబెర్రీ క్యాండీ కావాలా? ఇది పెద్ద చేయండి. ఇస్తారు వెయిట్. వేద తిను. వేద మమ్మీకి ఇస్తావా? ఇస్తావా మమ్మీకి? పడిపోతే గిట్టు అది. వేదశ్రీ ఫస్ట్ షుగర్ క్యాండీయా? శ్రీ మమ్మీకి ఇస్తావా? మమ్మీకి ఇస్తావా? కూర్చో, సిట్ అండ్ ఈట్. నాన్న, అది పడేస్తుంది, వన్ సైడే వచ్చింది. నేను తిన్నానంట, సో డస్ట్బిన్లో పడేయమంటుంది మా అమ్మాయి. కిందన పడేసింది, నేను తిన్నానని చెప్పి కిందన పడేసింది. ఇంకెవ్వరం తినవు, నువ్వే తిను, ఎంత తింటావో. నీదేనా మ్యాగీ? నాకు ఇవ్వలే, కానీ మీ డాడీ తిన్నారు, పడేయలేదు. ఏంటండి? ఇప్పుడైనా పెట్టండి, మీ అమ్మాయి చూడకుండా. మళ్ళీ మన అమ్మాయి చూస్తే మళ్ళీ కూడా వస్తుంది. ఇంకోటి లోపలికి వెళ్ళిపోయింది చూడండి మన అమ్మాయి. తర్వాత చూడండి, జ్యువెలరీ షాప్లోకి వెళ్తే బబుల్స్ అవి ఉన్నాయన్నమాట. బబుల్స్ కావాలని వెళ్ళిపోయింది. ఇంక ఇప్పటికే సెంటర్లో లేట్ అయిపోయింది. తినిపించాము, అసలు ఏం తినలేదు. మధ్యాహ్నం కూడా వండుకోవడం అనమాట. సో ఇంకా తీసుకుని వెళ్ళిపోదాం అని అనుకున్నాము. వెళ్ళకపోవడంలో ఈసారి డేరింగ్ అండ్ డాషింగ్ చేయడానికి రెడీ అయిపోయింది. కాదు, ఎగ్జిబిషన్ నానా. బయటకు ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కిద్దంట బుడిది. పోదాం అనుకున్నాం, బట్ తను అప్పుడే బ్లిప్పి చూసిందనమాట. ఎగ్జిబిషన్ పిల్లలకి చాలా ఇష్టం. ఫ్లూయెన్సీ కూడా బాగుంటుంది. చూస్తుంటే ఇంగ్లీష్ కూడా ఎగ్జిబిషన్ అది చూసిందనమాట. సో అది చూసి ఇది జైంట్ వీల్ అవి చూసి కావాలి కావాలి అని చెప్పి మొత్తానికి అస్సలు దీని ఒక అడ్వెంచర్ చేసింది. ఫస్ట్ జైంట్ వీల్. గట్టిగా పట్టుకోనా?
బాయ్ చెప్పునా. బాయ్. వేద ఎంజాయ్ చేస్తుంది. బాయ్ బాయ్ బాయ్. మీకు దాని ఫేస్ లో భయం ఎక్కడ కనిపిస్తుందండి? ఎంజాయ్ చేస్తుంది. బాయ్. వేద హాయ్. వేద బాయ్. చాలా 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 అయ్యో మ్యాగీ ఉన్నది స్లోగా అంటున్నారంట. హాయ్ తల్లిలు. ఐ లవ్ యూ వేద. తండ్రి నుండి స్మైల్. బాయా. వేద బాయ్. వేద పట్టుకో పట్టుకో. హాయ్ వేద సి మమ్మీ బాయ్. గట్టిగా పట్టుకోవచ్చు, హ్యాండ్స్ వదలొద్దు. కన్నా తను ఇవాళ ఫ్లిప్పి చూస్తుంది, ఇవాళ తను ఎంజాయ్ చేస్తుంది. అందుకే తను కావాలి అంది ఎగ్జిబిషన్ అని అంది. అలా అయిపోయింది అలా. వేద తల్లి బాగుందా హార్స్? ఏ సాంగ్ పడుతుంది ఏబిసిడి అని. తల్లి ఆర్ యూ హ్యాపీ? హ్యాపీయా? టెన్షన్ పడుతున్నామా? ఫేస్ లో అలా ఉంది నాన్న. అమ్మో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్ జంపింగ్ చూపిస్తుంది చూసారా? నెక్స్ట్ అంటే జంపింగ్ కావాలంట మేడంకి. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం. చల్ 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 నో. అదేదో సాంగ్ పాడుకుంటుంది మరి. చల్ చల్ నో మరి ఏం సాంగ్? అవునా? చిట్టల్లి చాలునా? చాలా చాలు నో అంటే ఇంకా స్టాప్ నో కావాలా? చల్ చల్ గుర్రం. బాబుకి హాయ్ చెప్పు. అమ్మ పట్టుకో, హ్యాండ్ వదలకూడదు. అంతే అండి, అలా అడ్వెంచర్ అయిపోయింది పాపది. జెయింట్ వీల్ అయిపోయింది, హార్స్ అయిపోయింది. నెక్స్ట్ జంప్ అంది. జంప్ అంటే 3 ఇయర్స్కి తనకు జంప్ చేసినప్పుడు పైన కష్టం కదా, సో అందుకే కామ్గా టికెట్స్ కిందనిస్తారని పార్కింగ్కి తీసుకువెళ్ళి ఇంక ఇంటికి తీసుకొచ్చేసామన్నమాట. అలాగా తను ఇవాళ తన ఫస్ట్ అడ్వెంచర్ అయిందండి. భయపడింది, థ్రిల్ అయింది, హ్యాపీ అయింది. So she is happy. Like, share and subscribe to Vedasri Puttabamma. Bye.